గుడికి వస్తాం, దేవుడు మాట్లాడతాడు, కానీ వినే స్థితిలో నువ్వు ఉన్నావా? దట్ ఈజ్ మై క్వశ్చన్. గివ్ మీ ఆన్సర్. నువ్వు వినగలిగే స్థితిలో ఉన్నావా? నువ్వు ఇంకా ట్రాన్స్లో ఉన్నావు, ఇంకా ఆ ఒత్తిడి కిందే ఉన్నావు, ఇంకా ఆ సమస్యను గురించి ఆలోచిస్తున్నావు. బహుశా ఆ సమస్యకి ఏదో ఒక మార్గాన్ని ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. హల్లెలూయా. దానికి విడుదలను, విరుగుడును ఏదో దేవుడు నీకు చెప్తున్నాడేమో. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన స్వరమును వినలేనంతగా ఆ శోధన క్రిందనే ఇంకా మనం ఏమైపోయినామంటే బందీగా ఉన్నాం. కానీ అబ్రహాం అలాంటి వాడు కాదు. అంత శోధనలో కూడా, అంత ఒత్తిడిలో కూడా, అవునా కాదా, అంత వేదనలో కూడా ఎంత దగ్గరగా ఉన్నాడంటే అబ్రహాము దేవుని స్వరమును వినగలిగినంత మానసిక సరి అయిన స్థితిలో